హాయ్ అండి. మీలో ఎంతమందికి జునుంబూర్లు అంటే తెలుసో లేదో అనేది కామెంట్ చేయండి. మా శ్రీకాకుళంలో అయితే వీటిని జునుములు అంటారు. దీంతో బూరులు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఇంతకు ముందు నేను నా ఛానల్లో జునుంబూర్లు రెసిపీ పెట్టాను. అయితే ఈ జునుములకి ఇంకొక పేరేంటి, జునుములు అంటే ఏంటి అని చాలామంది కామెంట్లు చేశారనమాట. శ్రీకాకుళంలో అయితే జునుములు అంటారు. మరి దీన్ని ఏమని పిలుస్తారో ఏంటనేది నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. జునుములకి ఇంకొక పేరు ఏదైనా ఉందా లేదనేసి. కొంతమంది అయితే మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు కొంతమంది బొబ్బర్లు అని చెప్పారు, కొంతమంది అయితే అలసందలు అని చెప్పారు. మరి జునుములకి అలసందలు అంటారా, బొబ్బర్లు అంటారా, ఏమంటారు అనేది తెలియదు. కానీ నాకు చాలా ఇష్టమైన రెసిపీ అనమాట. జునుములతో బూరెలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువగా నోములు చేసినప్పుడు దీపావళి టైంలో ఎక్కువగా జునుములతో బూరెలు చేస్తూ ఉంటారనమాట. నోములు ఎక్కువగా చేసిన వాళ్ళకి తెలుస్తుంది. దీనికి ఏం పేరు ఉంటుంది, ఇంకొక పేరు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ ఫుల్ వీడియో కావాలంటే టైటిల్ మీద క్లిక్ చేసి చూసేయండి. బాయ్ బాయ్.